ప్రభునామానికి ఘనత కలుగును గాక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభు శిలువ మరణం పొందక మునుపు ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యేకించి శిష్యులను వెంటబెట్టుకొని వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహానుని వెంటబెట్టుకొని వారితో, మీరు ఇక్కడ ఉండండి, నా కొరకు ప్రార్థన చేయండి, నా ప్రాణం మరణమగునంతగా వేదనతో ఉన్నది, మీరు నా కొరకు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి తండ్రికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తండ్రితో చెప్తున్నాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే నాలో సిద్ధించును గాక అని ఎంతో వేదన పడుతూ ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన తిరిగి వచ్చినప్పుడు వీళ్ళు నిద్రపోతున్నారు. అందుకని ఆయన చెప్పినటువంటి మాట మనం చూస్తున్నాం. మరి మీరు ఏం చేయాలా? శోధనలో ప్రవేశించకుండా ఉండనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పి వారితో చెప్తున్నారు. అయితే వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. ప్రభు చెప్పినప్పటికీ, ప్రభు ఎంత వేదన పడుతున్నప్పటికీ, ఎంత దుఃఖపడుతున్నప్పటికీ ఆయన బాధ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. వాళ్ళు నిద్రమత్తులై నిద్రపోతున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకంటే ప్రియమైనటువంటి దేవునిలారా, వారు దేవుని ఆత్మశక్తిని ఇంకా పొందుకోలేదు. దేవుని ఆత్మశక్తి ఎవరైతే కలిగి ఉంటారో క్రీస్తు కలిగిన మనసు వారికి కూడా ఉంటుంది. అప్పుడు ప్రభుతో కూడా వాళ్ళు వేదన పడేదానికి, దుఃఖపడేదానికి, ప్రార్థించేదానికి వీలుంటుంది. యేసు ప్రభు పునరుత్థానుడై తండ్రి ఎదుగు పోకమునుపు వాళ్ళకు వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మిమ్మల్ని నేను అనాథులుగా విడువను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను నేను పంపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మీ యొద్దకు వచ్చి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండులాగున మరి యొక్క ఆదరణకర్తని మీ కొరకు తండ్రిని అడిగి పంపిస్తానని వాగ్దానం చేశారు. ప్రభు పునరుత్థానుడైన తర్వాత వారు మేడగదిలో ఎడదగక కనిపెట్టి ప్రార్థించినప్పుడు, మరి ఆ పెంతెకోస్తు అనే పండుగ దినమున వాళ్ళు దేవుని ఆత్మశక్తిని పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మ పొందుకొనిన వారు తిరిగి ఉజ్జీవం పొందినట్టుగా మనం గమనిస్తున్నాం. పేతురు నిలవబడి ఒకరోజు ప్రసంగం చేసినప్పుడు దాదాపు 3000 మంది రక్షణ పొందినట్టుగా చూస్తున్నాం. తర్వాత వారు భూదిగంధమునకు వెళ్ళి తమ ప్రాణాన్ని దేవుని పరిచర్య కొరకు పణంగా పెట్టినట్టుగా చూస్తున్నాం. దాదాపు అందరు శిష్యులు కూడా హతసాక్షులైనట్టుగా చూస్తున్నాం. అందుకు మునుపైతే యేసు ప్రభుని వారు పట్టుకెళ్ళినప్పుడు వీళ్ళు పారిపోయారు, ప్రభు దగ్గర ఉండలేదు. ఎందుకంటే దేవుని ఆత్మశక్తి లేకనే. కనుక కడవరి దినాల్లో ఉంటున్నాము. ప్రభు రాకడ సమయంలో మన పరిస్థితులు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరైతే ఆత్మీయంగా నడిపించబడతారో, దేవుని ఆత్మచేత నడిపించబడతారో, వారు ఎటువంటి శ్రమలు వచ్చినా, ఒకవేళ అవసరమైతే ప్రభు కొరకు హతసాక్షులు అవటానికైనా మనం సిద్ధపడతాం. అలాంటి ఆత్మీయ అనుభవం లేకపోతే మనం కూడా ప్రభుని తృణీకరించటమో, లేదా 666 ముద్ర వేయించుకోవటమో, దేవుడు ఎవరో తెలియదని బొంగటమో, ఇలాంటి పనులన్నీ మనం చేస్తాం. కాబట్టి ఈ కడవరి దినాల్లో ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు మనకు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పున్నాడు. అన్నీ తెలిసి కూడా సిద్ధపాటు లేకుండా ఉంటున్నాం. సిద్ధముగా ఉన్న దేవుని ఆత్మను పొందుకొని బలహీనమైన శరీరాన్ని దేవుని కొరకు సమర్పించుకొని ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటు జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మేమును నీ యొక్క కృపను పొంది, నీ ఆత్మను బలమును పొందుకొని నీ కొరకు సతసాక్షులు అవుటకు, నీకు సాక్షులుగా ఉంటుటకు మీరు మమ్మల్ని ఏర్పరచుకోమని, మీ కొరకు మమ్మల్ని జీవింపచేయమని, రాజ్యములో చేర్చమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.